జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. 1936లో జిమ్ కార్బెట్ పేరు మీద ఏర్పాటైన ఈ పార్క్ దేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం. ఇది బెంగాల్ పులికి స్వర్గధామం. ల్యాండ్ ఆఫ్ ది రాయల్ ప్రిడేటర్ గా ఖ్యాతి పొందిన రణతంబోర్ జాతీయ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. చారిత్రాత్మక కోటను కలిగి ఉన్న రణతంబోర్ బెంగాల్ టైగర్లకు బలమైన కోట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్న సుందర్బన్స్ జాతీయ పార్కును వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఇది మడ అడవులకు ప్రసిద్ధి. విభిన్నమైన వృక్ష జంతుజాలాలకు సుందర్బన్స్ నిలయం. అసోం రాష్ట్రంలో ఉన్న కజీరంగా జాతీయ పార్కులో ఒక కొంకి కలిగిన ఖడ్గమృగాలు కనిపిస్తాయి. యునెస్కో వారసత్వం పొందిన కజీరంగా ఉద్యానవనం గడ్డి భూములు, చిత్తడి నేలలకు ప్రసిద్ధి. పెరియార్ జాతీయ పార్క్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఏనుగులు, పులుల సంరక్షణ కేంద్రమైన ఈ ప్రాంతం పశ్చిమ కనుమల రత్న భాండాగారం, క్షీరదాలకు స్వర్గధామం. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది పులులు, ఏనుగులను సంరక్షిస్తుంది. విభిన్న పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఆసియాటిక్ సింహాల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి పొందిన గిర్ జాతీయ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆసియా సింహం అభివృద్ధికి సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తున్నది గిర్ అభయారణ్యం. బన్నెరగట్ట నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. వన్యప్రాణుల పట్టణంగా ప్రసిద్ధి. ప్రకృతి సామరస్య ఉనికికి నిదర్శనంగా నిలుస్తుంది. పెంచ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో విస్తరించి ఉంది. మోగ్లీ కథకు, ది జంగిల్ బుక్కు స్ఫూర్తినిస్తుంది. పులులు, బహిరంగ గడ్డి భూములకు, వన్యప్రాణుల శ్రేణికి ఆవాసాన్ని కలిగిస్తోంది. ఎత్తైన ప్రాంతాలకు ఆశ్రయం కల్పిస్తున్న హేమీసు జాతీయ పార్క్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంది. హిమాలయ శ్వేత పులుల సంరక్షణకు స్వర్గధామం. ఇది 1981లో స్థాపించబడింది. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెరాయి పులుల సంరక్షణ కేంద్రం. ఇండో-నేపాల్ సరిహద్దులో ఉన్న దుధ్వా చిత్తడి జింకలు, పులులకు ప్రసిద్ధి చెందిన జీవ వైవిధ్య ప్రాంతం. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సిమ్లిపాల్ జాతీయ పార్క్ పులులు, ఏనుగులు, వైవిధ్య జీవుల సంరక్షణకు కేంద్రం. ఏనుగులు, పులులతో పాటు వివిధ రకాల ఆర్కిడ్లు, ఔషధ మొక్కలకు నిలయం. నాగర్హోల్ జాతీయ పార్కు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. పులులు, ఏనుగులు, దుప్పులకు ప్రసిద్ధి. నాగర్హోల్ నేషనల్ పార్కు అడవి ఏనుగుల భూమిగా ఉద్భవించింది. మహారాష్ట్రలోని తాడోబా జాతీయ పార్కు పులులు, దుప్పులకు సంరక్షణ కేంద్రం. ఇక్కడ తాడోబా అంధారీ టైగర్ రిజర్వ్ ఉంది. రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఆకురాల్చే అడవులు, కఠినమైన కొండలు, బహిరంగ పచ్చిక భూములకు ప్రసిద్ధి. బెంగాల్ పులి ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేయబడింది. కేరళ రాష్ట్రం నీలగిరి కొండలలో ఉన్న సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం జీవ వైవిధ్యానికి కేంద్ర బిందువు. 1970లలో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. విభిన్న వృక్షజాలం, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పక్షులకు ఇది స్వర్గధామం. పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పచ్చని వృక్ష సంపదకు, ప్రశాంతమైన నదులకు, పెరుగుతున్న పులుల జనాభాకు నిలయం ఈ అభయారణ్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి జాతీయ పార్క్ వన్యజీవులు, పులుల సంరక్షణకు ముఖ్య కేంద్రం. సహజమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న అడవి గేదెలను ఇది సంరక్షిస్తోంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆల్పైన్ వృక్షజాలం, జంతుజాలానికి, దట్టమైన అడవులకు ప్రసిద్ధి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ఈ పార్క్ 1984లో స్థాపించబడింది.